కాలం జీవిస్తామని ఇప్పుడే దేవుని గురించి ఆయన చేసిన త్యాగం గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు అని తలస్తాం. ఇలా చూసిన వారు అలా కన్ను మూస్తూ ఉన్నారు. నిన్న కనిపించిన వారు ఈరోజు మనకు కనబట్టలేదు. కారణమేమనగా మన జీవితానికి గ్యారెంటీ లేదు. కొంతసేపు కనబడి అంతలో ఆవిరి అయిపోయేటువంటి మానవ జీవితాలు, గ్యారెంటీ లేని జీవితాలు. ఖచ్చితంగా ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతాం అని చెప్పుకోవడానికి అవకాశం ఉండదు. కంపెనీ వాడు చిన్న గుండె సూదికైనా గ్యారెంటీ ఇస్తాడు, కానీ మానవ గుండెకు ఏమాత్రం కూడా గ్యారెంటీ లేదు. ఏ క్షణాన అది ఆగిపోతుందో, మానవుల మీద తిరుగుబాటు చేస్తుందో, మనుష్య జీవం ఎప్పుడు ముగింపబడుతుందో తెలియదు. అయితే ఇవన్నీ మేమెందుకు మీకు తెలియజేస్తున్నామంటే, ఈ మానవ జీవితం శాశ్వతమైంది కాదు. మనం అనుకున్నట్లుగా ఈ భూమి మీద ఎక్కువ కాలం బ్రతకలేము. మన ఆయుష్కాలం తీరిన తర్వాత ఈ లోకాన్ని మనం విడిచిపెట్టాల్సి వస్తుంది. అప్పుడు ఒక భయంకరమైన ప్రమాదం ముంచుకొని రాబోతుంది. అందుచేత ఆ భయంకరమైన ప్రమాదాన్ని తప్పించుకోవడానికి మీరు సిద్ధపడాలని ఈ మాటలు తెలియజేస్తున్నాం. బైబిల్ గ్రంథంలో హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 27వ వచనంలో ఇలాగున చెప్పబడింది: మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడిను, అది తర్వాత తీర్పు జరిగను. బైబిల్ చెప్పుచున్న ప్రకారం నీతిమంతులైన అనీతిమంతులైన, భక్తిహీనులైన భక్తులైన మరణిస్తారు. వారి ఆయుష్కాలం తీరిన తర్వాత తీర్పు జరుగుతుంది. ఆ తీర్పులో దేవుడు మనల్ని అడిగే ప్రశ్న ఏమిటి అంటే, మానవ జీవితాల్లో నుండి పాపాన్ని, శాపాన్ని తొలగించడానికి నా కుమారుడైన క్రీస్తుని లోకానికి పంపించాను. మీ శాపం, మీ పాపం, మీ దోషం ఆయన మీద మోపి కలవరి శిలువలో నల్లగొట్టాను. మీకోసం రక్షణ ప్రణాళికను ఏర్పాటు చేశాను. అది నా కుమారుడైన క్రీస్తులో ఉంది. నిత్యజీవం ఆయన యందు ముద్రింపబడి ఉన్నది. మరి మీకోసం పంపబడిన ఆ రక్షకుని మీరు తెలుసుకున్నారా? ఆ రక్షకుని యందు నమ్మిక ఉంచారా అని ప్రభు అడిగినప్పుడు, అందులో మనము జవాబు చెప్పకపోతే, మన రక్షకుడైన క్రీస్తు యందు విశ్వాసం ఉంచకపోతే తీర్పు తీర్చబడి భయంకరమైన అగ్నిగుండంలోనికి మనము నెట్టివేయబడతాము. అక్కడ ఏడుపును, పండ్లు పురుగుటయి ఉండును. నరకమున అగ్ని ఆరదు, పురుగు చావదు. వారి బాధా సంబంధమైన పొగ యుగయుగములో లేస్తూ ఉంటుంది. రాత్రింబగలు నెమ్మది ఉండదు. ఇది భయంకరమైన నరకము నుండి మమ్మల్ని తప్పించడానికి దేవుడు తన కుమారుడైన క్రీస్తుని పంపించగా ఆయన రక్షణ కార్యం కలువరి శిలువలో జరిగించారు. ఆ కుమారుడు యందు విశ్వాసం ఉంచండి, తీర్పు నుండి తప్పింపబడండి, నిత్య జీవాన్ని, పరలోకాన్ని సంపాదించుకోవాలని దైవాశీస్సులు మీకు మెండుగా కలగాలని కోరుతున్నాం. మీ కొరకు చిన్న ప్రార్థన. దయాళుడా, కృపగల తండ్రి, మీకు స్తుతులు, స్తోత్రాలు. ఈ ప్రాంత ప్రజలకు మీ మాటలు చెప్పాం. మా జీవితం శాశ్వతం కాదు. మేము బ్రతికి ఉండగానే మిమ్మల్ని రక్షకునిగా, ప్రభువుగా అంగీకరించాలి. చూద్దాంలే, చేద్దాంలే, అప్పుడే దేవుడి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అని బిడ్డలు నిర్లక్ష్యం చేస్తే ఎంతో ప్రమాదానికి పోతారు. ఆ ప్రమాదం తప్పించుకోవడానికి మీ కుమారుడైన క్రీస్తును పంపించి రక్షణ కార్యం జరిగించారు. దీపం ఉండగానే ఇల్లు చెక్కబెట్టుకో అన్న సంధాన వీరిని మీరు దర్శిస్తూ ఉండగానే, అవకాశం ఇస్తూ ఉండగానే ఈ బిడ్డలందరూ రక్షకుడిగా పంపబడిన క్రీస్తునందు విశ్వాసం ఉంచి తీర్పు నుండి తప్పించబడి నిత్య జీవాన్ని, పరలోకాన్ని సంపాదించుకోవడానికి సహాయం చేయమని, మానవులకు నిత్య జీవాన్ని, పరలోకాన్ని ఇవ్వడానికి కలువరి శిలువలో మరణించి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచిన యేసుక్రీస్తు వారి నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.